జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 25. టైటిల్ మా నాన్న చదువు చందు పట్ల ముచ్చట్లు. ఇంతవరకు జరిగిన కథ. మా అక్కయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా మా అమ్మ మా నాన్నగారు బెహరా వెంకట రమణారావు గారి బాల్యం, నల్లగార్లపాడు, తెనాలి విశేషాలు, మా నాన్నగారు తెనాలి మున్సిపల్ హై స్కూల్లో 4th ఫామ్ అదే 9th స్టాండర్డ్ అడ్మిషన్ సంపాదించడం, ఓ రోజు క్లాసులో శ్రీనివాస్ మాస్టర్ గారు పిల్లలకు టెక్స్ట్ బుక్లో లేని భారత స్వాతంత్ర పోరాటము, క్విట్ ఇండియా మూమెంట్లో తెనాలి వారి త్యాగం గురించి చెబుతూ ముగించాను. ఇక ఈ వారం కథలోకి వెళ్తే, ఆ రోజు అదే 7th జూలై 1944 స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన రమణారావు ముభావంగా తన అన్నయ్య ప్రసాదరావు గారితో కలిసి బావ నారపరాజు వెంకట సుబ్బారావు గారు నడిపే క్యాంటీన్లో సాయంత్రం పనిచేస్తున్న అతని చెవుల్లో శ్రీనివాస్ మాస్టర్ గారు చెప్పిన భారత స్వాతంత్ర పోరాటం చెవిలో మ్రోగుతూనే ఉంది. రమణారావు గారికి శ్రీనివాస్ మాస్టర్ స్ఫూర్తితో కామోసు. తర్వాత కాలంలో ఎంతో పవిత్రమైన టీచింగ్ ప్రొఫెషన్ ఎన్నుకోవడం, అందన సోషల్ స్టడీస్ సబ్జెక్టు టీచ్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించడం ఆయన స్ఫూర్తే కావచ్చు. తమ అక్కాబావులు నారపరాజు సుబ్బమ్మ, సుబ్బారావు గార్ల వాత్సల్యం, అన్నయ్య ప్రసాదరావు స్నేహంతో తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళ అమ్మకు దూరమైన పట్టుదలతో చదువును కొనసాగించారు బెహరా రమణారావు గారు. చూస్తుండగానే చలికాలం దొర్లిపోయి బెహరా బ్రదర్స్ వారి ఆశయాలు నెరవేరే క్షణాలకు సాక్షిభూతంగా సిగ్గులు ఒలుకుతున్న కొత్త పెళ్లి కూతురులాగా ఆంగ్ల నూతన సంవత్సరం అదే 1945వ సంవత్సరం అడుగుపెట్టింది. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూ చదువు కొనసాగించారు రమణారావు గారు. ఫస్ట్ టర్మ్లో 111 స్కూల్ డేస్ గాను 102.5 అదే 92% మరియు సెకండ్ టర్మ్లో 78 స్కూల్ డేస్ గాను 58.5 అంటే 75% అటెండెన్స్ రికార్డ్ చేశారు. సెకండ్ టర్మ్లో దాదాపు 20 రోజులు స్కూల్కి హాజరు కాలేదు. ఏమో కారణం ఏమిటో ఎవరికీ తెలియదు. కాలచక్రంలో ఎన్ని యుగాలు దొర్లిపోయినా ఎప్పటికప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నూతన ఉత్సాహం నింపే తెలుగువారి నూతన సంవత్సరము అదే ప్రజోత్పత్తి నామ ఉగాది నామ సంవత్సరం పండగ రానే వచ్చింది. తెలుగువారికి సంక్రాంతి, దసరా, దీపావళి వంటి ఎన్ని పెద్ద పండగలున్నా ఉగాది పండగ చాలా ప్రత్యేకమైంది. ఇంటి ముందు మామిడి తోరణాలు, ఇంటి ముందు ముగ్గులు ఒక ఎత్తైతే ప్రొద్దున్నే లేచి ఆముదంతో ఒళ్ళు పట్టించుకుని తలస్నానం చేయడంతో మొదలవుతుంది. అందున పండగ శుక్రవారం వచ్చిందేమో. మామూలుగా తలస్నానం చేసే రోజైనా ఆ రోజు ఉగాది పండుగ సందర్భంగా ఒళ్ళంతా ఆముదము నూనె పట్టించి మరీ స్నానం చేయించింది తన తమ్ముళ్ళని నారపరాజు సుబ్బమ్మ గారు. తన పెద్ద తమ్ముడు బెహరా ప్రసాదరావును ఉద్దేశించి పెళ్లి కల వచ్చిందిరా నీకు అంటూ ఆప్యాయంగా చూసింది నారపరాజు సుబ్బమ్మ గారు. అంతకుముందు ప్రసాదరావుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నామన్న సమాచారం తెలుపుతూ రాసిన తన తండ్రి బెహరా వెంకట నందికేశ్వరరావు గారు రాసిన ఉత్తరాన్ని తలుచుకుంటూ, ఉగాది రోజు చేసే బొబ్బట్లు కాక ఆ రోజు తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఉగాది పచ్చడి చేసుకొని తినడం సాంప్రదాయం. ఉగాది పచ్చడి అనేది జీవితంలోని 6 రుచులు అదే తీపి, పులుపు, ఉప్పగా, కారంగా, చేదు, వగరు సూచించే ఒక సాంప్రదాయ వంటకం. మామిడి, బెల్లం, చింతపండు, వేప పువ్వులు వంటి పదార్థాలను కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తెలుగువారి ఇళ్లలోనే తయారు చేసే ఈ పచ్చడి జీవితంలోని విభిన్న అనుభవాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఆ రోజుల్లో ప్రతి వాళ్ళ ఇళ్లలో లక్షల కొద్ది సంపాదన, చేతి నిండా డబ్బు లేకపోయినా ఉన్న దాంతో తృప్తిగా సంతోషంగా ఉండేవారు అందరూ. కుటుంబం అంతా చేసుకున్న ఉగాది పచ్చడి తిని తమ ఇంటి వెనక సందులో గల పాత శివాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతోందని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. పంచాంగ శ్రవణంలో దేశకాల పరిస్థితులు, వర్షాలు రాక, పంటలు, వర్తకము విషయాలేగాక ప్రతివారి రాశి ఫలితాలు తెలపడం పరిపాటి. బెహరా వెంకట ప్రసాదరావును నీకు ఈ సంవత్సరం వివాహయోగం ఉందోయ్ అంటూ ఆట పట్టిస్తున్నారు బెహరా రమణారావు, నారపరాజు రమణారావు గారును. అలా పండగ గడిచిందో లేదో ఏప్రిల్లో వ్రాసిన 9th క్లాస్ పరీక్ష ఫలితాలు రానే వచ్చాయి. అన్ని సబ్జెక్టులో పాస్ అయ్యారు బెహరా వెంకట రమణారావు గారు. ఆ రోజుల్లో సబ్జెక్ట్స్ చూడండి: అవుట్లైన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా అండ్ జాగ్రఫీ అంటే
బలవంతంగా మన స్టూడెంట్స్కి బ్రిటిష్ వారి హిస్టరీ చదివించేవాళ్ళు. అంతేగాని ఘనమైన మన భారతదేశ చరిత్ర, సనాతన ధర్మము, హైందవ సంస్కృతిని పాఠ్యాంశాల్లో చేర్చక మధ్య ఆసియా నుంచి దండయాత్ర చేసి భారత ఖండాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తులు వారి ఘన చరిత్ర హిస్టరీ బుక్స్లో చేర్చి మన వారసత్వ విలువలు చిన్నప్పటి నుంచి మర్చిపోయేలా ఉండేది ఆ రోజుల్లోని బ్రిటిష్ విద్యా విధానం. కాకపోతే వారు 9వ క్లాస్లో చదువుకున్న సబ్జెక్ట్స్ని పరిశీలిస్తే మాన్యువల్ ట్రైనింగ్ ఆర్ హార్టికల్చర్ అనే సబ్జెక్టు మీకు కనిపిస్తుంది. పిల్లలకు చిన్నప్పటి నుంచి కేవలం చదువులే కాకుండా హార్టికల్చర్ లాంటి సబ్జెక్టు ఉండడం మూలాన మొక్కలు, పంటలు ఎలా సాగు చేయాలో స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. అందుకనేమో మా నాన్నగారికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. తర్వాత రోజుల్లో అద్దె ఇల్లు అయిన అవకాశం ఉంటే కాయగూర మొక్కలు నాటే అలవాటు ఉండేది. ఇదే కాక డ్రాయింగ్స్, హ్యాండ్ రైటింగ్ లాంటి సబ్జెక్ట్స్ కూడా చూడొచ్చు. కాబట్టే మా నాన్న హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది. హ్యాండ్ రైటింగ్ విషయాల్లో మా నాన్నగారే కాక మా తాతయ్య బేరా వెంకట నందికేశ్వరరావు గారి నుంచి మా పెదనాన్నలు, మేనత్తలు అందరి తెలుగు దస్తూరి చాలా బాగుండేదని చెప్పచ్చు వారు వ్రాసిన ఉత్తరాలను పరిశీలిస్తే. ఆ రోజుల్లో స్కూల్లో చదువు ఒకటే కాక స్టూడెంట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎబిలిటీ మీద కూడా శ్రద్ధ ఉండేదనే చెప్పచ్చు. అందుకు నిదర్శనం మా నాన్నగారికి తెనాలి తాలూకా హై స్కూల్ వారు జారీ చేసిన రికార్డ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎబిలిటీ సర్టిఫికెట్ చూడొచ్చు. అందులోని వివరాలు గమనిస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ అటెండెన్స్ 81%, ప్లే హ్యాబిట్స్లో ప్లేస్ విత్ ఇంట్రెస్ట్ అని రాశారు. 100 మీటర్స్ రన్ 16 సెకండ్లు, హై జంప్ 3 feet, క్రికెట్ బాల్ త్రో 120 feet, లాంగ్ జంప్ 10 feet 2 inches, ఖోఖో ఆట బాగా ఆడేవారట. ఇదే కాక ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా రికార్డ్ చేసేవారు. ఇలా 9th స్టాండర్డ్ పాస్ అయిన సంతోషంలో ఉండగానే ఎండాకాలం సెలవులు రానే వచ్చాయి. ఇక్కడ కట్ చేస్తే తెనాలి నుంచి సుమారు 267 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నైజాం పాలనలో ఉన్న నల్గొండలోని నకరికల్ పరిసర ప్రాంతమైన కుగ్రామం చందుపట్ల. చందుపట్ల అనగానే మనకు గుర్తుకు వచ్చేది కాకతీయ వంశస్థురాలు భారతదేశంలోనే మొట్టమొదటిగా అంటే 1260వ సంవత్సరంలో దేశపగ్గాలు చేపట్టిన ధీరురాలు రాణి రుద్రమదేవి. 1262వ సంవత్సరం నుంచి 1289వ సంవత్సరం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన నాయకురాలు మన రాణి రుద్రమదేవి. కాకతీయ మహాసామ్రాజ్యాన్ని ఏలిన గణపతిదేవ మహారాజు సోమాంబ మహారాణి గారి ఏకైక సంతానం ఆమె. అసలు పేరు రుద్రమ్మ. తర్వాత రోజుల్లో రాణి రుద్రమదేవిగా లేక రుద్రాదేవిగా పిలువబడింది. చిన్నప్పటి నుంచి గుర్రపు స్వారీ, యుద్ధ మెలకువలు, రాజరిక వ్యవహారాలు వంట పట్టించుకున్న ఆమె తన 14వ ఏటే తండ్రితో కాకతీయ సామ్రాజ్యాల్ని ఏలింది. కాకుంటే తండ్రి నుంచి రాజ్యాధికారాన్ని దక్కించుకుందేమో కానీ ఓ ఆడది రాజ్యాధినేతగా ఒప్పుకొని పురుష అహంకార సంఘము తమ కుటుంబంలోని వ్యక్తులు, నాయకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. వీరే కాక ఉత్తర తూర్పు ప్రాంతం నుంచి గజపతులతో యుద్ధము. వారిని ఓడించి గజపతులను గోదావరి పరివాహక ఉత్తర ప్రాంతానికి పరిమితి చేసింది రాణి రుద్రమదేవి. దక్షిణాన పాండ్యరాజులతో యుద్ధం. నెల్లూరు దాని పరిసర ప్రాంతము తన తండ్రి గణపతి హయాంలోనే కోల్పోయినా వాటిని తిరిగి సాధించి తన ఏలుబడిలో తెచ్చుకుంది. ఉత్తరాన యాదవులు కాకతీయులపై యుద్ధం చేసిన వారిని దేవగిరి వరకు తరిమికొట్టి వారి వద్ద నుండి 10 మిలియన్ గోల్డ్ కాయిన్స్ పరిహారంగా వసూలు చేసిన ఘనత ఆమెది. కాకపోతే దక్షిణ ప్రాంతంలో కాయస్థ వంశస్థుల తిరుగుబాటు రాణి రుద్రమదేవికి తలనొప్పిగా మారింది. కాయస్థరాజు అంబాదేవ రుద్రమదేవి అనుచరుడు గురుజాల రాజు శ్రీపతి గణపతిని యుద్ధంలో ఓడించి వధించాట. అదే యుద్ధంలో ఇప్పటి చందుపట్ల గ్రామం పరిసర ప్రాంతంలో రాణి రుద్రమదేవి 1289వ సంవత్సరం నవంబర్ మాసంలో మరణించిందని చెబుతారు.
దానికి నిదర్శనంగా వెలిసిన స్తూపాన్ని మనం చూడొచ్చు. రాణి రుద్రమదేవి వంటి ధీరురాలు కాలుపెట్టిన నేల చందుపట్ల గ్రామం. అలాంటి చందుపట్ల గ్రామానికి మా ఊరు నల్లగార్లపాడుకి ఎప్పటి నుంచో సంబంధ బాంధవ్యాలు ఉండేవట. మా తాతయ్య బేరా వెంకట నందికేశ్వరరావు గారు చుట్టపు చూపుగా చందుపట్లకి రావడం, అప్పటికే మా పెద్దనాన్నగారు బేరా వెంకట శివప్రసాద్ గారి వివాహం కోసమై సంబంధాలు వెతుకుతూ ఉన్నందున వాకపు చేశారట. చందుపట్ల ఊరిలోనే ఉన్న మధ్యతరగతి కుటుంబీకులు పౌరోహిత్యం చేసుకునే మంతనవారి వంశస్థులు. పుల్లయ్య శాస్త్రి గారు రుక్కినమ్మ గారి కూతురు సుశీలమ్మను చూడటం, వివాహం నిశ్చయం చేయడం జరిగిందట. ఆ రోజుల్లో మోతుబారి కుటుంబానికి చెందిన బెహ్రావారు ఏమాత్రం కట్న కానుకలు ఆశించక మధ్యతరగతి చెందిన మా అమ్మ సుశీలమ్మను మా పెద్దనాన్నగారికిచ్చి పెళ్లి చేయడం వారి ఔదార్యానికి నిదర్శనమనే చెప్పాలి. ఈ సంగతులు నా నోటి నుంచి గాక పూజ్యులు 95 వసంతాలు పూర్తి చేసుకున్న సుశీలమ్మ గారి స్వరంలో, అమ్మ నువ్వు పుట్టిన ఊరు పేరేంటి? ఆమె పల్నాడులో ఉన్న నల్లగార్లపాడులోని బెహ్రా వారితో ఎక్కడో నైజాం వారి తెలంగాణలో ఉన్న చందుపట్ల గ్రామంలో ఉన్న మీతో సంబంధం ఎలా కుదిరింది? నీ పుట్టింటి విషయాలు కాస్త చెప్పు. మొదటి సంబంధాలు మా మామగారి అక్కను చెల్లెల్ని ఆ ఊరు ఇచ్చారు చందుపట్ల. మొదటి నుంచి ఉన్నాయి సంబంధాలు. గార్లపాడికి చందుపట్లకి. మా పుట్టింటి వారి పేరే ఇంటి పేరేమో మంచినవారు. మా ఇప్పుడు రెండో అమ్మ ఉన్నది కదా పల్లి పై గారు, ఆయన అన్న తీసుకో మొదటి నుంచి రావాలి చుట్టాలు వాళ్ళు చుట్టాలే కదా. అదే రాగానే మా మామగారు తాతయ్య వచ్చాట. తాతయ్య వస్తేను ఇట్లా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ కొడుకు అంటే సరేలేమన్నాడు. చూడాలే వేయలేవు మా అప్పుడు మీ పెదనాన్న ఏం చేసేవారు, బస్సుల మీద ఉండేవాళ్ళు. సరేలేమన్నారు, ఇచ్చారు, చేశారు. వాళ్ళే పెత్తనం చేశారు. మా అమ్మ కాస్త తెలివి తక్కువ. ఆమె నిలబడి పాపం పెళ్లి చేసి సరిపోయింది. పెళ్లి అయినప్పుడు 12. 18. పెళ్లి 45లో అనుకుంటా పెళ్లి. నేను ఒక్కదాన్ని, 2 తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. 2 తమ్ముళ్ళు పోయినారు, అమ్మ నాయన పోయినారు. ఎవరు లేదు, నేను ఒక్కదాన్ని. పెంచుకున్నాడు మా తమ్ముడు. పిల్లలు లేకపోతే పెంచుకున్నాడు. శాస్త్రి పౌరవతం చేసేవాడు. ఇంకో తమ్ముడు పోయినాడు. చాలా రోజులు పోయి. ఆయన మీ అమ్మ నాన్న పేర్లేంటి? అమ్మ మా నాయన పేరు ఏమన్నా పుల్లయ్య గారు, పుల్లయ్య శాస్త్రి అంటారు. మా అమ్మ పేరు ఏమన్నా రుక్మిణమ్మ. ఇక్కడ కట్ చేస్తే తెనాలి ఊరు. ఇంటి పెరట్లో కూర్చొని మాగాయ పచ్చడి కోసరం అప్పుడే కొని తొక్కలు తీసిన మామిడికాయ ముక్కలను ఉప్పు పసుపు కలిపి పిల్లల సాయంతో ఆరబెడుతున్న నారప్రాజు సుబ్బమ్మ గారు పోస్ట్ అన్న పిలుపుతో గుమ్మం వైపు చూసింది. పోస్ట్ మ్యాన్ తెచ్చిన ఉత్తరం చూస్తే నల్లగార్లపాడు నుంచి తన తండ్రి రాసిన ఉత్తరం. నల్లగార్లపాడు నుంచి వచ్చిన ఉత్తరం చదువుతున్న నారప్రాజు సుబ్బమ్మ గారి మొహంలో సంతోషం. బెహ్రా వెంకట ప్రసాదరావుకు చందుపట్ల వాస్తవ్యులైన సుశీలమ్మకు ఇచ్చి వివాహం జరుపుటకు నిశ్చయించినాము కావున మీరు త్వరగా బయలుదేరి రావలసిందని సారాంశం. వెంటనే నారప్రాజు సుబ్బారావు గారు తన కుటుంబ సమేతంగా బెహ్రా బ్రదర్స్ను వెంటబెట్టుకొని నర్సరావుపేట దగ్గరలోని నల్లగార్లపాడు ఊరికి ప్రయాణమయ్యారు. వీరు వస్తున్నారని తెలిసిన బెహ్రా వెంకట నందికేశ్వరరావు గారు పేటకు ఎడ్లబండి పంపించారు. మొత్తానికి వీరంతా నర్సరావుపేట వరకు ట్రైన్లో ప్రయాణించి నల్లగార్లపాడుకు ఎడ్లబండి ఎక్కగా అది వేగంగా పరుగెత్తుతోంది. బండిలో ఉన్న బెహ్రా బ్రదర్స్ మొహంలో ఎంతో సంతోషం. సొంత ఊరు, తాము ఎంతో ప్రేమించే అమ్మా నాన్నలు, తాతయ్య, మేనత్తలు, చెల్లెళ్ళు, అన్నపూర్ణమ్మ, సీతారామమ్మ, అచ్చమాంబని చూడబోతున్నామన్న సంతోషం వారి మొహంలో కనిపించింది. ఇక్కడ మన కథకు బ్రేక్ తీసుకుందాం. చందుపట్లలో మా పెద్దనాన్న అమ్మగారి పెళ్లి విషయాలు, మా నాన్న చదువు, తెలంగాణలో నిజాం వారి నిరంకుశ పాలనకు నిదర్శనంగా నిలిచిన రజాకారు వారి దౌర్జన్యాలు,
మా అమ్మ సుశీలమ్మ గారి కొత్త కాపురం, అత్తింటి ముచ్చట్లు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వచ్చే ఎపిసోడ్ దాకా ఆగాలి మరి. ఇట్లు భవదీయుడు బెహ్రా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. Do you want to listen more stories from my Tata? Please like and subscribe to this YouTube channel and hit that notification bell. Thank you.